Hi students, welcome to Karunya Physics classes. Now IP series senior inter వాళ్ళకమ్మ physics లో electric charges and fields అనే చాప్టర్ ని స్టార్ట్ చేసాం. వెయిటేజ్ 4 మార్క్స్ ఒక క్వశ్చన్ మా, అందులో 6 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇందులో ఒక క్వశ్చన్ నాన్న. సో ఏంటి క్వశ్చన్ చూడన్నా? సో డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ couple acting on a electric dipole in a uniform electric field ma. So most important question. So ikkada oka electric dipole ni uniform electric field lo place chesinappudu couple ent act avutundi ani adugutunnadu. So first what is the concept regarding this question chepdam, tarvata ఏ పాయింట్స్ రాస్తే మన 4 మార్క్స్ ఎగ్జాక్ట్ గా పడతాయో అవే 4 మార్క్స్ మనం డిస్కస్ చేద్దాం నాన్న. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ గురించి డిస్కషన్ చేద్దాం నాన్న. సో ఎలక్ట్రిక్ డైపోల్ మీన్స్ వాట్? సో ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనా? సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అంటాం. సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే నాన్న, సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ విచ్ ఆర్ సపరేటెడ్ అట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటాం. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ విచ్ ఆర్ సపరేటెడ్ at fixed distance antam nana. So which are separated at a fixed distance, what you call it as an electric dipole antar nana. So electric dipole ante eppudaina gurtu pettuko, two equal magnitude of charges undali and which are separated by a finite distance undali. So two equal magnitude will be same, opposite direction sign will be different. So two equal and opposite charges which are separated by a finite distance which forms a dipole antar nana. So ee dipole ni ela rastam sir ante, so two equal nana, yes sir. So two equal and opposite charges, so ఒకటి మైనస్ చార్జ్ అయితే ఇంకోటి పాజిటివ్ చార్జ్ ఉండాలమ్మా. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ విచ్ ఆర్ సపరేటెడ్ బై ఏ ఫైనట్ డిస్టెన్స్ అంటాం. ఈ టూ చార్జెస్ మధ్య ఫైనట్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్ అంటే 2a అంటాం నాన్న. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్, సో మైనస్ క్యూ ప్లస్ క్యూ విచ్ ఆర్ సపరేటెడ్ బై ఎ ఫైనట్ డిస్టెన్స్. ఆ ఫైనట్ డిస్టెన్స్ ఏమనుకుంటాన్నా? 2a. ఎలా వస్తుంది సార్ 2a? ఫ్రమ్ సెంటర్ టు వన్ చార్జ్ ఏ, ఫ్రమ్ సెంటర్ టు అదర్ చార్జ్ ఏ, టోటల్ ఈస్ 2a అంటాం నాన్న. సో ఇక్కడ ఏదైతే చార్జ్ ఉందో అందులో ఫ్రమ్ దిస్ ఈజ్ యువర్ సెంటర్ ఆఫ్ ద డైపోల్ నాన్న. ఈ సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుండి ఒక చార్జ్ ఏ ఉంటుంది అన్న డిస్టెన్స్, ఈ సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుండి అదర్ చార్జ్ డిస్టెన్స్ ఏ ఉంటుంది నాన్న. ఈ రెండు కలిపితే 2a. అందుకే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ విచ్ ఆర్ సపరేటెడ్ బై ఎ ఫైనట్ డిస్టెన్స్, what you call it as an electric dipole. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ is a vector quantity అంటాం. సో ఎలక్ట్రిక్ డైపోల్ ఎప్పుడు కూడా వెక్టార్ క్వాంటిటీ నాన్న. సో విచ్ టేక్స్ ద డైరెక్షన్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ అంటాం. సో నెగిటివ్ చార్జ్ నుండి పాజిటివ్ చార్జ్ కి మనం డైరెక్షన్ తీసుకుంటాం నాన్న. సో ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ విచ్ ఆల్వేస్ టేకన్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ అంటాం. నెక్స్ట్ దీన్ని డైపోల్ మూమెంట్ అంటారు. సో ఈ డైపోల్ ని దేంతో డినోట్ చేస్తాం సార్ అంటే పి బార్, బికాస్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సో డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి సార్ అంటే, సో డైపోల్ మూమెంట్ దాన్ని పి బార్ అంటాం. డైరెక్షన్ టేకన్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. ఇది నెగిటివ్ మా, ఇది పాజిటివ్ మా. సో దిస్ ఈజ్ యువర్ డైరెక్షన్, దాన్ని సింపుల్ గా పి బార్ అంటాం. సో డైపోల్ డైరెక్షన్ ఎక్కడి నుండి ఎక్కడికి సార్ అంటే నెగిటివ్ టు పాజిటివ్. రైట్ సార్. ఇప్పుడు ఈ పి బార్ ఫార్ములా ఏంటి సార్ అంటే, సో చార్జ్ ఇంటూ ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటారు నాన్న. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి సార్ అంటే పి బార్ ఇస్ ఈక్వల్స్ టు, సో ప్రోడక్ట్ ఆఫ్ వన్ చార్జ్, ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ బోత్ ఆర్ సేమ్. సో ప్రోడక్ట్ ఆఫ్ వన్ చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ నాన్న. సో q ఇంటూ 2a, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. సో ఇది ఫస్ట్ డైపోల్ యొక్క కాన్సెప్ట్ నాన్న. సో డైపోల్ అంటే ఏం చెప్తాం? సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ విచ్ ఆర్ సపరేటెడ్ బై ఎ ఫైనట్ డిస్టెన్స్. సో మైనస్ క్యూ ప్లస్ క్యూ, మ్యాగ్నిట్యూడ్ వైజ్ సేమ్, డైరెక్షన్ వైజ్ opposite. So two equal and opposite charges separated by finite distance, center to one charge A, center to other charge A, total distance is 2a. So dipole direction ekkadi నుండి ఎక్కడ తీసుకుంటాం సార్? వెక్టార్ క్వాంటిటీ నెగిటివ్ టు పాజిటివ్. సో డైపోల్ మూమెంట్ డినోటెడ్ బై సార్ p bar. సో p bar ఫార్ములా మాగ్నిట్యూడ్ ప్రోడక్ట్ ఆఫ్ magnitude of one charge into distance between the two charges. So product of charge and distance amma. So charge enta sir rendu magnitude same ga, cutting ఏ charge తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో q into 2a అంటమ్మా. And what are the units for that? So ఇక్కడ కూలుంబ్
మీటర్ అని చెప్పొచ్చు నాన్న. సో ఇక్కడ కూలుమ్ మీటర్ ఆర్ ద యూనిట్స్ ఫర్ దట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు మన క్వశ్చన్ చూడన్న. సో డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం నాన్న. ఇది డైపోల్ మా నెగటివ్ టు పాజిటివ్, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై ఎ ఫైనైట్ డిస్టెన్స్, డైపోల్ మూమెంట్ ఫార్ములా Q ఇంటూ 2A. ఇప్పుడు ఈ డైపోల్ ని ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తాం నాన్న. అప్పుడు కపుల్ ఎంత యాక్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు నాన్న. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు నాన్న. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఆల్వేస్ you already know that. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టెస్ట్ చార్జ్. సో ఒక చార్జ్ మీద ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందని చెప్పేదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఫార్ములా E is equals to F by Q naught, రైట్. అటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. E bar always taken from పాజిటివ్ టు నెగిటివ్. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పాజిటివ్ టు నెగిటివ్ తీసుకుంటాం నాన్న. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సో ఇలా ప్యారలల్ లైన్స్ ఉంటాయమ్మా, వీటిని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాన్న, మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్. దాన్నే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఇప్పుడు ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది నాన్న. సో ఎక్కడికి వెళ్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. పాజిటివ్ చార్జ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ స్టార్ట్ అవుతాయి, నెగిటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి నాన్న. సో పాజిటివ్ చార్జ్ దగ్గర స్టార్ట్ అవుతాయి, నెగిటివ్ చార్జ్ దగ్గర టర్మినేట్ అవుతాయి నాన్న. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, పాజిటివ్ టు నెగిటివ్. బట్ ఇలా ప్యారలల్ లైన్స్ వేసాము అంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అర్థం. అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డైరెక్షన్ వైజ్, మ్యాగ్నిట్యూడ్ వైజ్ సేమ్ ఉంటుంది అన్న పాయింట్ దగ్గర. సో దాన్నే మనం సింపుల్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఇప్పుడు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నేను ఒక పాజిటివ్ చార్జ్ ప్లేస్ చేశాను అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్ సార్? ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నేను ఒక పాజిటివ్ చార్జ్ ప్లేస్ చేస్తానో, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ చార్జ్ విల్ బి అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ అంటారు నాన్న. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, ఒక పాజిటివ్ ఛార్జ్ ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తే, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తే, ఆ ఛార్జ్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది సార్ అంటే అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ అంటాం నాన్న. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, వెన్ పాజిటివ్ ఛార్జ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో అప్పుడు అక్కడ ఏ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది సార్ అంటే అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది సార్? యు ఆల్రెడీ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా E is equals to F by Q naught. అప్పుడు F by T సేమ్ అవుతుంది, Q naught into E. సో సింపుల్ ఇక్కడ కూడా QE అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది నాన్న అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, వెన్ పాజిటివ్ చార్జ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫోర్స్ ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది సార్? అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్. పాజిటివ్ చార్జ్ అయ్యింటే అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్. ఎంత ఫోర్స్ సార్? ఈ ఫార్ములాతో E is equals to F by Q, F by T తీస్తాను QE. సో QE అనే ఫోర్స్ అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది వెన్ యూ ప్లేస్ పాజిటివ్ చార్జ్. నెగిటివ్ చార్జ్ ప్లేస్ చేస్తే సార్, then what happens? Suppose negative charge place చేస్తే the field direction always will be opposite to the field direction. సో అప్పుడు ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది సార్ ఆ నెగిటివ్ చార్జ్ మీద అంటే ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది నాన్న. ఎంత అంటే QE, F is equals to QE, E is equals to F by Q, F is equals to QE. సింపుల్, ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే జస్ట్ ప్యారలల్ లైన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ పాజిటివ్ టు నెగిటివ్. వెన్ యూ ప్లేస్ పాజిటివ్ చార్జ్, ఫోర్స్ యాక్టింగ్ బై దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ ఎంత? E is equals to F by Q, F is equals to QE అనేది ఇక్కడ యాక్ట్ అవుతా ఉంటుందమ్మా. అదే నువ్వు నెగిటివ్ చార్జ్ ప్లేస్ చేస్తే ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతా ఉంటుంది. సో ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటే ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతా ఉంటుంది, F is equals to QE, రైట్. సో ఈ పాయింట్స్, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు నాన్న. సరే, ఎలా సాల్వ్ చేస్తారు సార్? సో జాగ్రత్తగా చూడమ్మా, రైట్. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ డైపోల్ చెప్పాం, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం. సో ఎలా సాల్వ్ చేస్తాం నాన్న? జాగ్రత్తగా చూడమ్మా. లెట్ us కన్సిడర్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్న. సో ఇక్కడ ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం నాన్న. అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డైరెక్షన్ వైజ్, మ్యాగ్నిట్యూడ్ వైజ్ సేమ్ గా ఉండాలి నాన్న. దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. So this is your E bar nana, which always taken from positive దగ్గర electric field lines start అవుతాయి నాన్న, అండ్ నెగిటివ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎండ్ అవుతాయమ్మా. ఇలా పాజిటివ్ నెగిటివ్ దగ్గర యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసాం, రైట్. ఇఫ్ యూ ప్లేస్ a electric dipole in this uniform electric field,
what happens, sir? What is the equation of couple, sir? That asked nana. Sir, ఎలా సాల్వ్ చేస్తాం? ఇది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ టు నెగటివ్. ఇప్పుడు ఇందులో ఒక డైపోల్ ని ప్లేస్ చేస్తున్నాం నాన్న. సో డైపోల్ అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై ఏ ఫైనైట్ డిస్టెన్స్. సో ఇక్కడ డైపోల్ ప్లేస్ చేస్తున్నామా. సో ఐ ఆమ్ ప్లేసింగ్ ఏ డైపోల్. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ which are separated by a finite distance. So this is your dipole nana, p bar, the vector quantity. So minus 2 plus. So this is dipole nana, right? Fixed distance to separate ante two equal and opposite charges. So this distance enta sir ante 2a, center to one charge a, center to other charge a, right? Which makes an angle theta with the field direction. So theta with the field direction. ఏమందరికి అర్థమవుతుంది ఎలా చేస్తున్నామో. సో జాగ్రత్తగా చూడన్నా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, రైట్? సో ఇక్కడ చూడన్నా. సో ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ ని ప్లేస్ చేస్తున్నాం. సో సెపరేటెడ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ separated by fixed distance. So this dipole makes an angle theta with the field direction, right? So ఇప్పుడు ఈ theta అనేది field direction తో మెయింటైన్ అవుతుంది. ఓకేనమ్మా, రైట్? నౌ రైట్ చూడమ్మా. సో ఇప్పుడు ఈ డైపోల్ నానా విచ్ మేక్స్ అన్ యాంగిల్ టీటా, ఇది డైపోల్ అనుకుంటే నానా విచ్ మేక్స్ అన్ యాంగిల్ టీటా విత్ ద ఫీల్డ్ డైరెక్షన్, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్ నాన్న, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఎప్పుడైతే పాజిటివ్ చార్జ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తామో దెర్ ఈస్ ఎ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద చార్జ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పాజిటివ్ చార్జ్ ప్లేస్ చేసిన వెంటనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ పాజిటివ్ చార్జ్ మీద ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. పాజిటివ్ చార్జ్ అయితే అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్, నెగిటివ్ చార్జ్ అయితే ఆపోజిట్ ద ఫీల్డ్ డైరెక్షన్. సో ఇది పాజిటివ్ చార్జ్ కదమ్మా. సో అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది నాన్న. సో దట్ ఈస్ ద ఫోర్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ an QE. ఎందుకంటే E is the electric field, Q is the charge, force అంటే E is equals to F by Q, F is equals to QE along the field direction. అదే నువ్వు నెగటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తే, సో నెగటివ్ చార్జ్ ఉందన్న ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్ దెర్ ఈస్ ఏ ఫోర్స్ యాక్టింగ్, దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ an QE. సో ఇక్కడ పాజిటివ్ చార్జ్ ప్లేస్ చేయడం వల్ల అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్, నెగటివ్ చార్జ్ ప్లేస్ చేయడం ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్ దెర్ ఈస్ ఏ ఫోర్స్ యాక్టింగ్ మా. నౌ ఇప్పుడు ఈ టూ చార్జెస్ కనెక్టెడ్ నాన్న, separated by a fixed distance 2a which forms the dipole. ఇప్పుడు ఈ డైపోల్ మీద టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఒక ఫోర్స్ అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ QE, ఇంకో ఫోర్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ QE. ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి సార్ అంటే చూడన్నా, ఈ మొత్తం డైపోల్ మీద టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్, ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. దీస్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ యాక్టింగ్ ఆన్ దిస్ డైపోల్ constitutes a turning force అంటాం. దట్ టర్నింగ్ ఫోర్స్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ an టార్క్ అంటాం. దాన్ని ఇక్కడ కపుల్ అని అంటాం నాన్న. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ చూడన్నా, సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది నాన్న, ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్న, ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ సైమల్టేనియస్లీ యాక్టింగ్ ఆన్ దిస్ డైపోల్. సో ఇలా ఫోర్స్ అప్లై చేస్తారనుకోండి, పుల్లింగ్ ఫోర్స్ అంటే ఇలా రెండు పుల్ చేస్తారనుకోండి, దెన్ దేర్ విల్ బి ఎ టర్న్ హియర్. సో ఇది పుల్ చేస్తుందమ్మా, ఇది ఇలా పుల్ చేస్తుందన్న. ఇలా ఎప్పుడైతే రెండు ఇలా పుల్ అవుతాయో, రైట్? సో రెండు ఇలా పుల్ అవుతాయో దెన్ వాట్ హ్యాపెన్స్, దేర్ ఈస్ ఏ టర్నింగ్. సో ఆ టర్నింగ్ ఎఫెక్ట్ నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ an కపుల్, దాన్నే టార్క్ అని అంటాం నాన్న. అందుకే ఇలా టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఒక బాడీ మీద యాక్ట్ అవుతే టర్నింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయండి, లేదా అలారం ప్లాన్ చేయండి, లేదా లాక్ అండ్ కీ ఓపెన్ చేసే ట్రై చేయండి. సో అలా లాక్ అండ్ కీ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా, సో ఆ ఒక్క కీ మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో సేమ్ ఫోర్స్ యాక్ట్ చేస్తారు నాన్న. అంతెందుకు ట్యాప్, మీరు మామూలు వాటర్ ట్యాప్ ఉంది కదా, వాటర్ ట్యాప్ ఓపెన్ చేయండి. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్, సో ఒకే ట్యాప్ పైన రైట్ టీ సింబల్ ఉంటుంది కదా, టీ సింబల్ ట్యాప్ పైన ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అట్ ఏ టైం మీరు యాక్ట్ చేస్తారు నాన్న, విచ్ కాజెస్ టర్నింగ్ ఎఫెక్ట్. సో అలాగే ఇక్కడ కూడా ఈ డైపోల్ మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవడం వల్ల దేర్ ఇస్ ఏ కపుల్ అంటాం. ఆ కపుల్ నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ an టార్క్ అంటాం. ఆ కపుల్ ఏంటి సార్ ఫార్ములా అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఆ కపుల్ ఫార్ములా ఏంటి సార్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, రైట్? ఫోర్స్ ఎంత సార్, మ్యాగ్నిట్యూడ్ వైజ్ సేమ్, డైరెక్షన్ ఆపోజిట్ మా. సో ఫోర్స్ ఎంత అంటే QE నాన్న ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సార్. ఎస్, దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత సార్? సో దిస్ ఈజ్ యువర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నాన్న. సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మా. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత సార్ అంటే సపోజ్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ ఏ,
దిస్ ఈజ్ యువర్ బి అండ్ దిస్ ఈజ్ యువర్ పి. సో అప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది డైపోల్ కి అంటే ఏపీ అవుతుంది నాన్న. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఏపీ నాన్న. ఎప్పుడైతే ఒక డైపోల్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ separated by fixed distance placed in uniform electric field which makes an angle theta with the field, అంటే ఈ ఫీల్డ్ కి డైపోల్ కి థీటా యాంగిల్ మెయింటైన్ అవుతా ఉంది. అప్పుడు ఈ డైపోల్ మీద టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. పాజిటివ్ చార్జ్ అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్, నెగటివ్ చార్జ్ ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. ఈ టూ ఈక్వల్ చార్జెస్, ఈ టూ ఈక్వల్ ఫోర్సెస్ సో యాక్టింగ్ ఆన్ దిస్ డైపోల్ in opposite direction, so which causes a turning force. సో ఇలా టర్నింగ్ ఫోర్స్ క్రియేట్ అవ్వడం వల్ల అంటే ఇలా రెండు సైమల్టేనియస్ గా మీరు ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇలా టర్న్ అవుతుందన్న. అలా టర్నింగ్ ఫోర్స్ క్రియేట్ అవ్వడాన్ని కపుల్ అంటాం. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం ఏపీ, దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ హియర్. మళ్ళీ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఫస్ట్ ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. ఎలా సార్? నాన్న ఇక్కడ టీటా ఉందంటే ఫర్ యువర్ జామెట్రీ ఇక్కడ కూడా టీటా ఉంటుంది నాన్న, రైట్? సో ఇప్పుడు ఈ ఏపీ డిస్టెన్స్ నాకు కావాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టీటాకి ఆపోజిట్ సైడ్ దట్ యు వాంట్. సో కాబట్టి దాన్ని సింప్లీ వాట్ యు కాల్ ఇట్ సైన్ టీటా. సో సైన్ టీటా ఇస్ ఈక్వల్స్ టు టీటాకి ఆపోజిట్ సైడ్ యు హావ్ టు రైట్. సో టీటాకి ఆపోజిట్ సైడ్ ఏపీ that you want to calculate, sin theta is equals to opposite by hypotenuse. So this is the longest side, hypotenuse AB. So now AP is equals to AB sin theta, right? AB distance is what? Hypotenuse, thus distance is fixed distance 2a. So got it 2a sin theta antam. So AP is equals to 2a sin theta nana. Now substitute here. Then what to get? So couple dani C antanana, which is equals to QE into right 2a sin theta. Okay. Now according to dipole moment, what is your formula? So dipole ante charge into distance, right? So dipole ante charge into distance. కాబట్టి ఇక్కడ ఒక చార్జ్ ఉందమ్మా, ఇక్కడ ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉందమ్మా. సో Q into 2a దాన్ని డైపోల్ మూమెంట్ అంటాం. సో దాన్ని P తో ఇన్వాల్వ్ చేయి. దెన్ వాట్ టు గెట్ హియర్? అప్పుడు C is equals to Q into 2a ని P రాయొచ్చునన్న, దాని డైపోల్ మూమెంట్. సో నెగటివ్ టు పాజిటివ్ డైరెక్షన్. సో PE sin theta అంటాం. సో వాట్ ఈస్ యువర్ కపుల్ ఆర్ torque acting on dipole when placed in uniform electric field which makes an angle theta ante formula C is equals to PE sin theta. So this is your formula nana. So always keep in mind. So eppudaina sare formula enti sir ante couple ki when you place in uniform electric field couple formula enti sir ante C is equals to PE sin theta. So this is your derivation nana, right? So దీనిలో two cases ఉంటాయి, minimum couple, maximum couple. So minimum couple ఎప్పుడు ఉంటుంది సార్? maximum couple ఎప్పుడు ఉంటుంది సార్? nana if theta is equals to 0 then what happens? So theta value 0 అయింది అనుకోండి, then what happens? So C is equals to PE sin 0. So sin 0 ante 0, then couple becomes 0. దాన్ని simply what to call it as a minimum couple అంటారు నాన్న. అదే if theta is equals to 90 degrees నాన్న, then what happens? So theta value 90 అంటే C is equals to PE sin 90 నాన్న. sin 90 అంటే 1, then couple is equals to PE. So which you got maximum couple అంటాం నాన్న. సో ఎప్పుడైతే యాంగిల్ బిట్వీన్ ద డైపోల్ అండ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందమ్మా, డైపోల్ కూడా ఇలా ప్యారలల్ గా ఉన్నాయనుకోండి, యూ కెనాట్ గెట్ ఎనీ కపుల్. అలా కాదు సార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి, యూ గెట్ యువర్ మాక్సిమం కపుల్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు PE. సర్టన్ యాంగిల్ లో ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ సర్టన్ యాంగిల్ లో ఉందమ్మా, దెన్ విచ్ ఈస్ యు గెట్ PE sin theta. ఇది రాస్తే 4 మార్క్స్ నాన్న. బట్ ఇదే పాయింట్స్ అన్నిటినీ సింపుల్ వేలో రాసి ఇదే డెరివేషన్ ఇదే పాయింట్ ని మనం సింపుల్ వేలో రాస్తే 4/4 తెచ్చుకోవచ్చు. ఎలా సార్? చూడన్న నాన్న 4 మార్క్స్ ఇప్పుడు నేను చెప్పిండేది అంతా కూడా ఈ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. ఏమి ఇచ్చారు చూడన్న. సో కపుల్ యాక్టింగ్ ఆన్ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ డైపోల్ తీసుకున్నట్టు చూడమ్మా, -q + q separated by distance 2a. సో theta is the angle. సో డైపోల్ డైరెక్షన్ నెగటివ్ టు పాజిటివ్, AB perpendicular distance మా, రైట్? నౌ ఇక్కడ ఏమి ఇచ్చారు? కన్సిడర్ an electric dipole AB of length 2a and P bar moment is placed in uniform electric field which makes an angle theta with field direction.
సో ఇక్కడ సేమ్ ఏతో ఒక డైపోల్ తీసుకున్నాము, ఫీల్డ్ డైరెక్షన్ కి యాంగిల్ థీటా, లెంత్ 2a, రైట్. నెక్స్ట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ప్లస్ q is F is equals to QE. మీకు ఆల్రెడీ చెప్పాను. సో పాజిటివ్ చార్జ్ ప్లేస్ చేస్తే అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్, నెగటివ్ ప్లేస్ చేస్తే ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. సో ఫోర్స్ ప్లస్ QE, ఇక్కడ మైనస్ QE, ఇక్కడ అంటే ఆపోజిట్ డైరెక్షన్. సో ప్లస్ ఇక్కడ ప్లస్ చార్జ్ ఉంది అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్, నెగటివ్ చార్జ్ ఉంది ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. సో అదే ఇక్కడ రాసాడు చూడమ్మా, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ప్లస్ Q is QE, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ మైనస్ Q is QE. నౌ ఇప్పుడు నేనేం చెప్పాను చూడండి, ఆ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అట్ ఏ టైమ్ ఆ డైపోల్ మీద యాక్ట్ అవడం వల్ల విచ్ కాన్స్టిట్యూట్స్ టార్క్, టర్నింగ్ ఫోర్స్. సో అదే ఇక్కడ టూ ఫోర్సెస్ ఈక్వల్ అండ్ magnitude and opposite in direction, so they constitute a couple formula, force into perpendicular distance. ఇప్పుడు నేను ఏదైతే డెరివేషన్ చేశాను అదే ఇక్కడ రాశాను నాన్న. సో ఫోర్స్ అంటే QE, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దిస్ ఈజ్ యువర్ AP దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే, సో అప్పుడు C is equals to Q into AP. సో నౌ ఇక్కడ sin θ తీసుకుంటాను. సో sin θ is equals to ఇక్కడమ్మా, సో sin θ ప్లాన్ చేస్తున్నాం ఈడ. సో ABP అనే ట్రయాంగిల్ తీసుకున్నాం, sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో రైట్, సో sin θ is equals to AP by AB. సో AB అంటే 2A, AP is equals to 2A sin θ. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, C is equals to QE into 2A sin θ. C is equals to PE sin θ. సో ఇక్కడ PE ఎందుకు వచ్చింది సార్ అంటే, P is equals to Q into 2A. నౌ కేసెస్ 1, θ 0 అయితే మినిమం కపుల్, θ 90 అయితే మాక్సిమం కపుల్. సో ఇలా మనం ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అదే ఇక్కడ సింపుల్ వర్డ్స్ లో రాశాను నాన్న. సో దీని ఒక PDF completely I will pin in description box, download and read. So for further questions, so subscribe my channel. Thank you.